హాయ్, హలో, నమస్తే. ఈరోజు ట్రంప్‌కి సంబంధించినటువంటి ఒక కాంట్రవర్సీ ప్రపంచవ్యాప్తంగా ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అదేంటంటే ట్రంప్ టారిఫ్ ట్రేడ్ వార్ ప్రపంచం మీదకి యుద్ధం వదిలాడు. ఇప్పుడు ట్రేడ్ వార్ అనేది దట్ ఈస్ నథింగ్ బట్ ఎదుటి వాళ్ళు డిపెండెన్సీ అనేది ఒక్కోసారి ఏమవుతుందంటే చాలా ప్రమాదానికి దారితీసిద్ది భవిష్యత్తులో. డిపెండెన్సీ అనేది అంటే ఎవరో ఒకరు వ్యాపారం చేస్తున్నారనుకోండి, వ్యాపారం చేస్తున్నప్పుడు నీకు క్లోజ్ బిజినెస్ డిస్ట్రిబ్యూటర్ ఉంటారు. అంటే మీరు ప్రతిసారి మీ ప్రొడక్ట్స్ వాళ్ళకి అమ్ముతారు, వాళ్ళ దగ్గర నుంచి మీరు రా మెటీరియల్ తీసుకుంటారు, వాళ్ళకి మీకు మంచి గుడ్ రిలేషన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఆ వ్యాపారం అనేది ఆ వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ మీద వాళ్ళ మీద మీరు డిపెండ్ అయి ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య సంబంధాలు ఉన్నంత వరకు వ్యాపార సామ్రాజ్యాలు సృష్టిస్తారు. కుటుంబాలు, వాళ్ళ వారసులు మొత్తం కూడా అదే వ్యాపారం మీద ఆధారపడి ఉంటారు. అలా పడేటప్పుడు సడన్గా నీ బిజినెస్ పార్ట్నర్ కనుక టక్కున ఒక ప్రైస్ పెంచినా, ఇదిగండి నీకు నాకు కుదరట్లేదన్నా, నీ వ్యాపారం మొత్తం పడిపోయింది. నీ మీద ఆధారపడ్డటువంటి కుటుంబము, పిల్లలు, వారసులు, ఆస్తులు, లాభాలు మొత్తం కొలాప్స్ అయిపోతాయి. నువ్వు ఎవరితోయితే వ్యాపారాలు సంబంధాలు పెట్టుకొని వాళ్ళతో వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు కనుక టక్కున ఏమైనా చేస్తే, ట్రంప్ ఇప్పుడు అది చేశాడు అన్ని దేశాలకి. చాలా దేశాలు అమెరికా మీద వ్యాపారం చేస్తూ అమెరికా మీద ఆధారపడి ఉన్నాయి. చాలా దేశాలు, ముఖ్యంగా కెనడా దేశం ఉందనుకోండి. కెనడా అనే దేశంలో ఎక్కువగా వ్యాపారం అమెరికాతో డిపెండ్ అయి ఉంది. అది చైనా నుంచి కొన్ని $1 బిలియన్ అమెరికాతో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకపోయినప్పటికీ కూడా వాళ్ళతో ఎక్కువగా వ్యాపారాలు చేస్తున్నారు. దాంట్లో అమెరికా మీద ఆధారపడకపోయినప్పటికీ కూడా అమెరికా మీద ఎక్కువగా వ్యాపారం చేస్తూ లాభం సంపాదించేటువంటి దేశాల్లో భారతదేశం కూడా ఒకటి. లాభం సంపాదించే దేశాల్లో ఇప్పుడు ఈయన టక్కన గెలికాడు. ప్రపంచంలో ఉన్న దేశాలు మొత్తాన్ని గెలికాడు ట్రంప్. ఇప్పుడు ఇతను ఎందుకు గెలికాడంటే ఇతనికి ఒక లాజిక్ ఉంది. ట్రంప్ వర్షన్లో ట్రంప్ కూడా కరెక్టే. ట్రంప్ ఏమంటాడంటే, మేము మీ దేశాల నుంచి మా దేశంలోకి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు నేను ట్యాక్స్ చాలా తక్కువ వేస్తున్నా, కానీ మా అమెరికన్ ప్రోడక్ట్స్ మీ దేశాల్లోకి వచ్చేటప్పుడు మీరు ట్యాక్స్ చాలా ఎక్కువ వేస్తున్నారు అంటాడు. ఓకే, ఇతని వర్షన్ కరెక్ట్. బట్ ఇన్ జనరల్ వ్యూనే చెప్తున్నా. ఇన్ జనరల్ వ్యూలో అమెరికన్ డాలర్స్ తోటి ప్రపంచం దేశంలో ఉన్నటువంటి కరెన్సీ ఈక్వల్ కాదు. ఇప్పుడు భారతదేశం రూపాయి ఉంది. రూపాయి అనేది అమెరికన్ డాలర్స్కి $80 సమానం. ఓకే, ఇప్పుడు మన వాళ్ళు ఎక్కువగా ట్యాక్స్ వేస్తే, ట్యాక్స్ ఎక్కువ వేస్తేనే వాళ్ళకి ఎక్కువగా లాభాలు వస్తాయి భారతదేశానికి. ట్రంప్ ఏమంటాడంటే, మా ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు నువ్వు ట్యాక్స్ పెంచుతున్నావు, మీ ప్రొడక్ట్స్ అప్పుడు మాకు ట్యాక్స్ ఎందుకు, నేను తక్కువ ఇవ్వాలి, నేను కూడా పెంచుతానని చెప్పి కెలికాడండి ప్రపంచంలో ఉన్న దేశాల మొత్తం మీద. ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ ట్రంప్ చేసింది ఏంటంటే దేశాల మొత్తం మీద ఒక పెద్ద యుద్ధం మొదలెట్టాడు. చూడండి, ఇతను ఏంటంటే అసలుకి గత 2-3 రోజుల నుంచి, 2-3 నెలల నుంచి, అంటే ఇతను అధికారంలోకి రాగానే 2-3 నెలల నుంచే ట్రంప్ ఒకటి మొదలెట్టాడు. అదేంటంటే, ఇదిగో మీతో వ్యాపారం చేయటం వల్ల మాకు నష్టం వస్తుంది, మీతో వ్యాపారం చేయటం వల్ల మాకు ఆర్థిక సంక్షోభం వస్తుంది, ట్రేడ్ డెఫిసిట్ వల్ల మేము నష్టపోతున్నాము, మా వల్ల మీరు లాభపడుతున్నారు అని ఒక సినిమాకి ట్రైలర్ రిలీజ్ చేసినట్టు రిలీజ్ చేసుకుంటూ వచ్చాడు. అందరూ అనుకున్నారు ఇతను ఏదో కొత్తగా అమెరికా అధ్యక్షుడు అయ్యాడు కదా రెండోసారి, ఏదో కొత్తగా సంథింగ్ ఈ వాంట్స్ టు ప్రూవ్ అని ఏదో స్టేట్మెంట్లు చేస్తున్నాడులే అనుకున్నారు. నిజంగా ఇతను చేస్తాడని ఎవరు అనుకోలే.
అమెరికాలో సెటిల్ అయినటువంటి విద్యార్థుల్ని చాలామందిని బయటికి పంపించడం, H1 వీసాలని చాలా వాళ్ళు క్యాన్సిల్ చేసి వెనక్కి పంపించడం, ఈ ట్రేడ్ వార్లోకి దిగుతాడని అసలు ఎవరు ఊహించలే. కానీ అతను ట్రైలర్స్ వదులుకుంటూనే వచ్చాడు. ఇది ట్రంప్ చేసింది. ఓకే, ఇప్పుడు అమెరికాతో వ్యాపారం చేయటం వల్ల లాభపడేటువంటి దేశాలు ఇవ్వండి. అమెరికాతో వ్యాపారం చేయటం వల్ల వీళ్ళకి ట్రేడ్ సర్ప్లస్ వస్తుంది. ట్రేడ్ సర్ప్లస్ అంటే ఏం లేదు, మన భారతదేశం నుంచి అమెరికాకి మనోళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, భారతదేశం నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. కొన్ని ప్రోడక్ట్స్ని అమెరికా నుంచి ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తే, అంటే 100 రూపాయలకి ఎక్స్పోర్ట్ చేసాము అమెరికాకి, 80 రూపాయలకి దిగుమతి చేసామనుకోండి, వాళ్ళ ప్రోడక్ట్ మనం కొనుక్కుంటే మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసాం కదా, మనం 100 రూపాయలకి ఎక్స్పోర్ట్ చేసాం, కానీ అమెరికా నుంచి మన ప్రోడక్ట్స్ కొనుక్కుంది 80 రూపాయలకే, అంటే ఇంక 20 రూపాయలు లాభమే కదా మనకి. దాన్ని ట్రేడ్ డెఫిసిట్, ట్రేడ్ సర్ప్లస్ అంటారు. అంటే అమెరికాతో వ్యాపారం చేయటం వల్ల ఈ దేశాలన్నిటికీ ఇన్ని బిలియన్ US డాలర్స్లో ట్రేడ్ సర్ప్లస్ వచ్చింది వీళ్ళకి. చూడండి, చైనా 279 బిలియన్ రూపాయలు అమెరికాతో వ్యాపారం చేయటం వల్ల వాళ్ళకి లాభం వచ్చింది. లాభం వచ్చింది ఏంటంటే అర్థం ఏంటి? ట్రేడ్ సర్ప్లస్ వచ్చింది. అంటే అర్థం చైనా వాళ్ళు అమెరికాకి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, కానీ అమెరికా ప్రోడక్ట్స్ చైనా వాళ్ళు కొంటలా అనే కదా అర్థం. నువ్వు ఇంపోర్ట్ చేయట్లేదు, చేసుకోవట్లేదు అనే కదా, నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తున్నావు అమెరికాకి, కానీ అది ఇంపోర్ట్ చేయట్లా. అదే ట్రంప్ కోపం వచ్చేసింది. సరే, ట్రేడ్ సర్ప్లస్ ఎందుకు వచ్చిందంటే ట్యాక్స్ ద్వారా కూడా ఒక్కోసారి ట్రేడ్ సర్ప్లస్ వచ్చింది. ఓకే, ఒకవేళ నువ్వు 100 ప్రోడక్ట్స్ పంపించి 100 ప్రోడక్ట్స్ తీసుకున్నావు అనుకోండి, క్వాంటిటీ వైజ్లో ఒకవేళ ఈక్వల్గా ఉన్న ట్యాక్సుల్లో కరెన్సీ చేంజ్లో దాంట్లో దెబ్బ కొట్టేసింది. అలాగా 279 బిలియన్ US చైనాకి లాభం వస్తుంది అమెరికాతో వ్యాపారం చేయటం వల్ల. ఇక్కడ చూడండి, మన ఇండియాకి 43 బిలియన్ US డాలర్స్ భారతదేశానికి లాభం వస్తుంది యూఎస్తో వ్యాపారం చేయటం వల్ల. ఇంక ఇది చూడండి, మెక్సికో, వియత్నాం, జర్మనీ, జపాన్, కెనడా, ఎన్ని దేశాలు ఎక్కువగా అమెరికాతో వ్యాపారం చేయటంతో ఇప్పుడు ట్రంప్ కోపం వచ్చింది. ఏంటంటే, మాతో వ్యాపారం చేయటం వల్ల మీకు సర్ప్లస్ వస్తుంది, మాకు డెఫిసిట్ వస్తుంది అంటాడు. ఎందుకంటే మీరు ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నారు, నేను తక్కువ ట్యాక్స్ వేస్తున్నాను, నేను కూడా ట్యాక్స్ పెంచుతానని చెప్పి మొదలెట్టాడండి. ఇది మొదలెట్టడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. చూడండి, ట్రేడ్ వార్ మొదలైంది, అంటే వాణిజ్య యుద్ధం అనేది మొదలైంది ట్రంప్ చేసిన పని వల్ల. ఇతనే వన్ అంటే ట్రేడ్ వార్ అంటే అర్థం చెప్తాను. ఓకే, when one country retaliates against another by raising import tariffs or placing other restrictions on import, then trade war అంటారు. ఓకే, అంటే రిటాలియేషన్ అంటే నువ్వు ఏమంటాం దాన్ని, దాడికి ప్రతి దాడి చేసామనుకోండి. అంటే ఇండియా వాళ్ళు నా ప్రోడక్ట్ని తీసుకోవడానికి 50% ట్యాక్స్ వేస్తున్నప్పుడు నేను ఎందుకు 20% ట్యాక్స్ వేయాలి, నేను కూడా ఇండియా ప్రోడక్ట్స్ 50% ట్యాక్స్ వేస్తానని రిటాలియేషన్ మొదలెట్టాడు ఈ ట్రంప్. దాన్ని ట్రేడ్ వార్ అంటారు. ఇప్పుడు అమెరికా స్టార్ట్ చేసింది ఆ ట్రేడ్ వార్. ఓకే, ఇతని లాజిక్ ఏంటంటే, ఇదిగోండి చాలా డ్రగ్స్ ఇంపోర్ట్ చేస్తున్నారు మా అమెరికాలోకి, క్రైమ్ పెరిగింది, డ్రగ్స్ పెరిగింది, వీళ్ళు వ్యాపారాల పేరుతోటి మా దేశం మీదకి దాడి చేస్తున్నారని చెప్పి ఏదేదో చెప్తున్నాడు. ఓకే, బట్ అల్టిమేట్గా ఏంటంటే ఈ డ్రగ్స్, దాడి, క్రైము ఇది కాదు, కానీ తన ఉద్దేశం ఏంటంటే ఎకానమీ డౌన్ అవుతుంది అనేది అతని ఉద్దేశం. ఎకానమీ డౌన్ అవుతుంది అనేది సెకండరీ ఉండొచ్చు, ప్రైమరీ ఏంటంటే వేరే ఎకానమీలు పెరుగుతున్నాయి మాకంటే అది తట్టుకోలేకపోతున్నాడేమో అని అనుమానం ట్రంప్ గారితో. ఓకే, ఇదేంటంటే చైనా ఈజ్ గ్రోయింగ్ మోర్ ఫాస్ట్ దాన్ అమెరికా, ఇండియా ఈజ్ గ్రోయింగ్ మోర్ ఫాస్ట్ దాన్ అమెరికా బికాజ్ ఆఫ్ ట్రేడ్ సర్ప్లస్. వాళ్ళేమో ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నారు, నేను తక్కువ ట్యాక్స్ వేస్తున్నాను, అమెరికన్ ఎకానమీ పడిపోతూ ఉంది అని చెప్పి అది తట్టుకోలేక లేదంటే అక్కడ ఎకానమీని స్ట్రాంగ్ చేయడానికి ఏదన్నా కానివ్వండి, ఆయన ట్రేడ్ వారు యుద్ధం మొదలెట్టాడండి. ఒక స్టేట్మెంట్ చేశాడు చూడండి ఇక్కడ, ఇట్స్ వెరీ చాలా లాజికల్ స్టేట్మెంట్ చేశాడు. క్రానిక్ ట్రేడ్ డెఫిసిట్స్ ఆర్ నో లాంగర్ మియర్లీ ఎకనామిక్ ప్రాబ్లం, దే ఆర్ నేషనల్ ఎమర్జెన్సీ దట్ థ్రెటన్స్ అవర్ సెక్యూరిటీ అండ్ అవర్ వే ఆఫ్ లైఫ్. ఈ ట్రేడ్ సర్ప్లస్లు, డెఫిసిట్లు ఏవైతే ఉన్నాయో
అదేదో ఒక ఎకనామిక్ ప్రాబ్లంగా చూడకూడదు, అది ఎమర్జెన్సీగా చూస్తున్నాము అమెరికాలో. ఇది మా యొక్క నేషనల్ సెక్యూరిటీని, మా యొక్క జీవితాల మీద ఆధారపడిందని చెప్పి ఒక స్టేట్మెంట్ చేశాడు ట్రంప్. ఇట్స్ వెరీ గ్రేట్ థ్రెట్ టు అవర్ కంట్రీ. మా దేశానికి ఇది చాలా ప్రమాదంగా భావిస్తున్నాను. ఫర్ దీస్ రీజన్స్ స్టార్టింగ్ టుమారో యునైటెడ్ స్టేట్స్ విల్ ఇంప్లిమెంట్ రెసిప్రోకల్ టారిఫ్స్ ఆన్ అదర్ నేషన్స్. అర్థమైందా? రెసిప్రోకల్ టారిఫ్స్ ఆన్ అదర్ నేషన్స్ అంటే నువ్వు ఎంత ట్యాక్స్ వేస్తే నేను అంత వేస్తా, నువ్వు ఎంత కస్టమ్స్ డ్యూటీ వేస్తే నేను అంత వేస్తా, నువ్వేం చేస్తా చేస్తా అని మొదలెట్టాడు. ఓకే, our country and its taxpayers have been ripped off for more than 50 years, but it is not going to happen anymore. అమెరికానంట 50 సంవత్సరాలుగా యొక్క వాళ్ళ సిటిజన్స్ని వీళ్ళందరూ కూడా విధ్వంసం చేశారట. ఎవరు చేశారు? ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే కొన్ని రాశారు. ముఖ్యంగా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే కెనడా 25% ట్యాక్స్ పెంచుతాడట, మెక్సికోకి 25% ట్యాక్స్ పెంచుతాడట, చైనాకి 20% ట్యాక్స్ పెంచుతా అన్నాడు. దానికి ఇప్పుడు చైనా స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. చైనా ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూడండి 1997 నుంచి అమెరికాతో వ్యాపారం చేయడం వల్ల అమెరికా కంటే డెఫిసిట్ వస్తుందంట, ట్రేడ్ డెఫిసిట్ వస్తుందంట. అమెరికా నష్టపోతుంది కాబట్టి ఇప్పుడు నేను రిటాలియేట్ అవుతా అన్నాడు ట్రంప్. ఎవరు ఎక్కువగా నష్టం క్రియేట్ చేశారా అని చూస్తే ఇది ఇక్కడ చూడండి, చైనా 1997లో ఇది లెస్ దాన్ $100 బిలియన్ చైనా వల్ల అమెరికాకి నష్టం వచ్చింది. అది సంవత్సరం పెరుగుకుని ఇది ఇక్కడ WTOలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యారు చైనా వాళ్ళు 2001లో. 2008లో అమెరికాకి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. చూడండి 2018లో యుఎస్ చైనాకి ట్రేడ్ వార్ మొదలైంది. 18లో పెద్దగా సీరియస్ తీసుకుపోయి ఇప్పుడు బాగా ట్రిగ్గర్ చేశాడు ట్రంప్ 25లో. ఇది చూడండి, ఈ డెఫిసిట్ చూస్తూ ఉంటే చైనా వల్లే వీళ్ళకి ఎక్కువ నష్టం వస్తుంది. చైనా ప్రొడక్ట్స్ వల్లే ఎక్కువగా నష్టం వస్తుంది అమెరికా వాళ్ళకి. అందుకని ఇప్పుడు అది ట్రంప్ చైనా మీద పడ్డాడు. చైనా వాళ్ళు తిరిగి ఎక్కువగా రిటాలియేట్ అవుతున్నారు. ఇది చూడండి, మన ఇండియాకి వస్తే ఇండియా కూడా ఇప్పుడు సరే అమెరికాకి ఇండియా వల్ల లాభం ఏంటి అని అంటే, ఇప్పుడు అమెరికాతో వ్యాపారం చేయడం ఇండియా వల్ల లాభం ఏంటంటే ఇది చెబుతుంది ఇండియా వల్ల లాభం ఏంటి. మనకు ఫైనాన్షియల్ 2021లో మనం ఎక్స్పోర్ట్ చేసింది 51.6 అయితే ఇంపోర్ట్ చేసుకుంది ఓన్లీ 28.9, అంటే మిగతాదంతా లాభమే కదా, $1 బిలియన్. మనం ఎక్స్పోర్ట్ చేయటం వల్ల మన భారతదేశానికి వచ్చినటువంటి ఇన్కమ్ $51.6 బిలియన్ వచ్చాయి. కానీ ఇంపోర్ట్ చేసుకుంది కేవలం $28.9 బిలియన్ మనం పే చేసాం. ఇంపోర్ట్ చేస్తుంటే వాడికి పే చేయాలి కాబట్టి మిగతాదంతా ట్రేడ్ డెఫిసిట్ వచ్చింది. 22లో చూడు ఎంత పెద్ద ట్రేడ్ సర్ప్లస్, ఇండియాకి ట్రేడ్ సర్ప్లస్ వచ్చింది. 22లో ట్రేడ్ సర్ప్లస్ వచ్చింది, 23లో ట్రేడ్ సర్ప్లస్ వచ్చింది, 24లో ఇంకా ట్రేడ్ సర్ప్లస్, 25లో ఇప్పటికే $60 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్ వచ్చింది. అమెరికాతో వ్యాపారం చేసిన ప్రతిసారి కూడా భారతదేశానికి ట్రేడ్ సర్ప్లస్ వస్తుంది. అందుకని ట్రంప్ కడుపు మండింది. ఏమంటాడంటే ఇదిగా మీ అందరికీ సర్ప్లస్ వస్తుంది, నా ఒక్కడికి డెఫిసిట్ వస్తుంది అంటాడు. కాబట్టి నేను ఊరుకునేది లేదు, నేను ట్యాక్స్ వేస్తా అంటాడు. నేను ట్యాక్స్ వేస్తే ఇప్పుడు ఇదంతా పడిపోయిద్ది అనమాట మనకి. ఇది ఏదైతే సర్ప్లస్ వస్తుందో ఆ సర్ప్లస్ అతను ట్యాక్స్ వేస్తే ఏమైంది, మనం ఎక్కువ ప్రైస్ పే చేయాలి. ఎక్కువ ప్రైస్ చేస్తే లాభం తగ్గిపోయింది, సర్ప్లస్ కాస్త డెఫిసిట్లోకి వెళ్ళిపోయింది. ఇది చాలా దేశాలని దెబ్బకొట్టబోతున్నాడు ట్రంప్ ఇప్పుడు. ఇది ఇండియాకి సంబంధించి. ఓకే, సరే ఇది చూడండి, డొనాల్డ్ ట్రంప్ ఇంక ఇవన్నీ 50% టారిఫ్ ఆన్ చైనా అంట స్టార్టింగ్ April 9th. ఇవి చూడండి జీడిపి, ఇప్పుడు ఈ అమెరికా వల్ల కొన్ని దేశాల జీడిపిని ఎఫెక్ట్ చేయబోతున్నాడు. ఇప్పుడు ఇతను టారిఫ్ పెంచడం వల్ల మన ఇండియాకి కూడా ఇది కూర్చోండి జీడిపి $1 బిలియన్ పర్ హౌస్ హోల్డ్ అట, $1 పర్ హౌస్ హోల్డ్ ఎఫెక్ట్ కొట్టబోతుంది. $1 పర్ హౌస్ హోల్డ్ అంటే ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి కూడా $1 అనేది దెబ్బ కొట్టబోతున్నాడు జీడిపికి సంబంధించి. ఓకే, ఇది
ఇదంతా ఇంకెందుకులేండి, ఇదంతా సబ్జెక్టు చదువుకునే పిల్లలకి మీకు అవసరం ఉండదు. చూడండి, ఇప్పుడు మన ఇండియాకి వచ్చేసరికి ఇవన్నీ దెబ్బ కొడతాయి. మనకి ఎకనామిక్ ఇంపాక్ట్ కొట్టిద్ది. రూపీ షార్పెస్ట్ డ్రాప్ ఇన్ వీక్స్. చూడండి, దీనివల్ల 87 రూపాయలు భారతదేశం రూపీ పడిపోయింది. నేను ఎప్పుడే ట్రేడ్ వార్ మొదలెడుతున్నాడని రూమర్ రాగానే భారతదేశం మీద ఇది రూపాయి వాల్యూ టప్పన పడిపోయింది. 87% క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ దెబ్బపడ్డాయి. 25 బిలియన్ పొటెన్షియల్ ఎక్స్పోర్ట్ దెబ్బ కొట్టింది ఇప్పుడు మన భారతదేశానికి. సప్లై చైన్ దెబ్బతినిది. ఈ గోల్డ్ ఏదైతే ఉందో, గోల్డ్ కరెన్సీ బదులు కొంతమంది గోల్డ్ ట్రేడ్ చేస్తారు, అది బాగా స్క్వీజ్ అయిపోతాయి. డంపింగ్ జరుగుతూ ఉంటుంది కదా ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఆ డంపింగ్ రిస్క్ అనేది మొదలవుతుంది. ఇప్పుడు చైనా, కెనడా, మెక్సికో ఇది ఏం చేస్తాడు, టక్కున వచ్చి డంపింగ్ చేస్తూ ఉంటాడు ఇండియా మీద. ఇండియాలో జనాభా ఎక్కువైనప్పుడు డంప్ చేస్తాడు. డంప్ చేసినప్పుడు లోకల్ ప్రొడక్ట్స్ మొత్తం దెబ్బతింటాయి. చైనా ప్రొడక్ట్స్, కెనడా ప్రొడక్ట్స్, మెక్సికో ప్రొడక్ట్స్ అన్నీ భారతదేశానికి వస్తాయి. ఎందుకంటే అమెరికా ట్యాక్స్ పెంచితే ఏం చేస్తాడు, ఇండియా మీద పడతారు. ఇండియా మీద పడ్డప్పుడు లోకల్ ప్రొడక్ట్స్ మొత్తం దెబ్బతింటాయి. టారిఫ్ కట్స్ ఇదంతా కూడా పెద్ద ప్రమాదంలోకి నెట్టబోతున్నాడు ఇప్పుడు ట్రంప్ ఈ దేశాలన్నిటిని కూడా. ఓకే, ఇది చూడండి, చూడు, ఇండియా ఉంది ఇక్కడ. ఇండియా 52% దెబ్బకొట్టబోతుంది. సో ఇది అబౌట్ ట్రంప్ చేసినటువంటి ఒక ట్రేడ్ వార్ మొదలెట్టాడు. మరి దీనివల్ల ఎన్ని దేశాలు నాశనం అవుతాయో మనకేది తెలియదు. కోర్స్ తన వర్షన్లో అది కరెక్ట్. నేను అమెరికా, నా సిటిజన్స్కి నేను మంచి చేయాలని తను చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఎలాగైతే మన దేశం మనకు దేశభక్తి ఉంటుందో వాళ్ళకి దేశభక్తి ఉంటుంది కాబట్టి తన దేశం దాని కన్సిడరేషన్ పెట్టుకొని చేస్తున్నాడు. కానీ మన ఏంటంటే రూపాయి వాల్యూ, మన యొక్క కరెన్సీస్ అమెరికా కరెన్సీతో పోలిస్తే చాలా తక్కువ ఉంటాయి. తక్కువ ఉంటున్నప్పుడు తను ఇలాంటి స్టీప్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల కొన్ని దేశాల యొక్క ఎకానమీ కొలాప్స్ అయిపోయింది. మరి ట్రంప్ రివర్స్ చేస్తాడా లేదా అనేది చూద్దాం, అంతే. దట్స్ ఆల్ వాట్ వీ కెన్ డూ. థ్యాంక్ యూ.